నమస్కారం. ఇది మానస టీవీ న్యూస్. తెలంగాణ వార్త ప్రపంచంలో సరికొత్త శకం. నిజం, నేరుగా, నిర్భయంగా మీకోసం. గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ అద్దం సంతోష్ కుమార్ పలు ఆలయాలను సందర్శించుకొని పూజలు నిర్వహించారు. సీతాఫల్ మండిలోని శ్రీ దత్తాత్రేయ ఆలయంలో పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. సాయిబాబాను దర్శించుకుని పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ ఈవో రవికాంత్ శ్రీనివాస్ ఆలయ సభ్యులు ఆయనను సన్మానించి ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి రాజు, వివేక్ కుమార్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా మేము ఈ కార్యం పొద్దున్న అభిషేకాలతో మొదలుపెట్టి అర్చన కార్యక్రమాలు, ప్రసాద పంపిణీలు మరియు ఇప్పుడు అన్నప్రసాదం మొదలవుతుంది. అదే సాయంత్రం 7 గంటలకి ఏదైతే ఉందో మన పల్లకి సేవ కూడా జరగబోతుంది 7 గంటలకి. ఇదంతా సహకారం మాకు ఏదైతే భక్తుల ఆశీర్వాదాలు, భక్తుల సహకారాలు ఇవన్నీ పంచుకొని మేము ప్రతి కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుకుంటున్నాము. ముందు కూడా ఇదే కార్యక్రమం ఇట్లా చేసుకుంటాం అనేది ఆ భక్తి, ఆ దేవదత్త మాకు శక్తి ఇవ్వాలని కోరుకుంటున్నాం. జై గురుదత్త, జై గురుదత్త, దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర బ్రహ్మ విష్ణు మహేశ్వర శ్రీపాద వల్లభ దిగంబర. జై గురుదత్త, జై గురుదత్త, జై గురుదత్త. జై గురుదత్త, దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర బ్రహ్మ విష్ణు మహేశ్వర శ్రీపాద వల్లభ దిగంబర. జై గురుదత్త, జై గురుదత్త. తీసుకున్నారు. జై గురుదత్త, గురుదేవదత్త. దత్తాత్రేయ దేవస్థానం, సీతాఫల్ మండి దేవాలయంలో ప్రతి పౌర్ణమి రోజు అన్నదాన కార్యక్రమం, ఈరోజు పున్నమ కనుక అన్నదాన కార్యక్రమం మరియు పూజా కార్యక్రమాలు, పొద్దున అభిషేకాలు జరిగాయి. 12:30 గంటలకి అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాము. ఇదంతా భక్తుల సహకారము, మాజీ మెంబర్ల సహకారంతోనే దేవస్థానం నుంచి కొంచెం ఫండింగ్ చేసుకుంటూ భక్తులు ఇచ్చే ఫండింగ్తోనే మేము ఈ అన్నదాన కార్యక్రమాన్ని చేస్తున్నాము. మాకు మాజీ ట్రస్ట్ బోర్డు మెంబర్లు అందరూ కలిసి సహకారం ఇస్తున్నారు. వీళ్ళందరూ చేయబట్టి దేవాలయం మరియు భక్తులతో ప్రతి ఒక్క భక్తులు కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ అన్నదానం చేస్తే బాగుంటుంది కదా అని పెడితే ఈ కార్యక్రమాన్ని మేము మొదలుపెట్టాము. ఇంతకుముందు ఉన్న ట్రస్ట్ బోర్డు వాళ్ళు ఉన్నప్పుడు పెట్టాము, ఇది మొదలుపెట్టాము అన్నదాన కార్యక్రమం.
ఈ కార్యక్రమం ఎప్పుడు ప్రతి గురువారం రోజు అన్నదాన కార్యక్రమానికి దాదాపు 30 కిలోల అన్నం అందిస్తాము. కూర, పప్పులు, సాంబారు ఉంటుంది, ఒక స్వీట్ ఉంటుంది. పౌర్ణమి రోజేమో మొత్తం 50 కిలోల అన్నదానం చేస్తాము. దాదాపు 200-300 మంది దాకా వస్తున్నారు. ఈ దేవాలయం మెంబర్లందరూ కలిసి, ఎక్స్ మెంబర్లందరూ కలిసి ఈ దేవాలయాన్ని సహకారం చేస్తున్నారు. మరియు భక్తులు మెయిన్ ఈ వచ్చే భక్తులు అన్నదానానికి ఈరోజు కొంతమంది అన్నదానానికి ఇచ్చారు, కొంతమంది పూల డెకరేషన్కి ఇచ్చారు, కొంతమంది లైటింగ్కి ఇచ్చారు.